హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం యూపీఎస్సీ ఈపీఎఫ్కి సంబంధించి ఏదైతే కరెంట్ అఫైర్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని చెప్పి చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు. అయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీ స్టాటిక్ పార్ట్తో లింక్ చేసుకుంటూ చదవాల్సిన ఇంపార్టెంట్ 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కొన్ని టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాను. దీన్ని ఏం చేయాలి మీరు? ఫస్ట్ మీకు నేను ఏదైతే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అని చెప్పి కరెంట్ అఫైర్లో వచ్చింది అనగానే మీరు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇంకొద్దిగా ఎక్కువ చదవాలి. అంతే, మీరు న్యూ టాపిక్ ఏది యాడ్ చేయకండి. కానీ మీరు చదివే టాపిక్స్లో నేను కరెంట్ అఫైర్ అంటే ఆ కరెంట్ అఫైర్లో రీసెంట్గా న్యూస్లో ఉందండి ఈ టాపిక్ అని చెప్పినప్పుడు మీరు దానికి సంబంధించి ఆ టాపిక్ ఓపెన్ చేసినప్పుడు రివిజన్ చేసేటప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళి చదవడానికి ట్రై చేయండి. సింపుల్, అంతే. దానికి మించి ఎటువంటి ఎడిషన్స్ ఎటువంటి డిలీషన్స్ మీ సిలబస్లో కానీ మీరు చేసే ప్రయత్నంలో కానీ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ స్పెషల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ టాపిక్స్ ఫస్ట్ ప్రయారిటీలో పెట్టి దాని తర్వాత మిగతా టాపిక్స్ కూడా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకుందాము. మనం పాలిటీకి సంబంధించి మన అందరికి తెలిసిందే, కరెంట్ అఫైర్స్ అంటే మేజర్గా మనకి పాలిటీ, దాని తర్వాత ఎకానమీ, దాని తర్వాత కాస్త కూస్తో హిస్టరీ కూడా ఉంటుంది, అవునా? సో ఈ మూడు మేజర్ కాన్సన్ట్రేషన్, దాని తర్వాత ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నాం అనుకుంటే మనకి దీంతో పాటు కంప్యూటర్స్ కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సెక్యూరిటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ వద్దు. ఈపీఎఫ్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ మీకు సిలబస్లో లేవు కాబట్టి మేజర్గా మీరు దాని గురించి ఆలోచించకండి. ఈ వీడియోలో మేజర్గా మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అండ్ మీకు ఏవైతే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ చెప్తూ వెళ్తాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ మన పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి ఈ 2025లో చూసుకున్నాం అనుకుంటే క్యాస్ట్ సెన్సెస్ ఒకటి బాగా న్యూస్లో కనిపిస్తూ ఉంది. క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేస్తారు, అసలు దానివల్ల యూజ్ ఏంటి అనేది క్లియర్గా చూసుకోండి. ఈ క్యాస్ట్ సెన్సెస్ ఎవరు చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఏమైనా అప్రూవల్ కావాలా, సెంట్రల్ గవర్నమెంటే కావాలా? స్టేట్ గవర్నమెంట్లో ఒకవేళ క్యాస్ట్ సెన్సెస్ చేయాలంటే దానికి సంబంధించి స్టార్టింగ్ బిల్ ఎలా ఇనిషియేట్ చేస్తారు, దాంతోపాటు ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్ ఇనిషియేట్ చేసిన తర్వాత క్యాస్ట్ సెన్సెస్ మొత్తం రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఎవరు ప్రవేశపెడతారు, మన పార్లమెంట్లో కానీ లేదంటే లోక్సభలో కానీ లేదంటే మనం చూసుకున్నాం అనుకుంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఈ ఏరియాస్లో ఎవరు దాన్ని ఇనిషియేట్ చేస్తారు అనేది క్లియర్గా చెప్పండి. ఓకే, క్లియర్గా చదవడానికి ట్రై చేయండి. అయితే దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో ఈ ఏవైతే టాపిక్స్ నేను మీకు చెప్పబోతున్నానో ఒక 20 నుంచి 30 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. దానికి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అని. ఎక్కువ మంది కామెంట్ చేశారు అంటే పీడిఎఫ్ మీకు నీడ్ ఉందని చెప్పి నేను కొత్తగా ప్రిపేర్ చేసి ఇస్తాను. ఓకేనా? ఇవన్నీ పీపీటీస్ ప్రిపేర్ చేయాలి, పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం తీసుకుంటాయి. ఆల్రెడీ మెంటర్షిప్ కోర్సు, నార్మల్ కోర్స్ అని చెప్పి మనం హ్యాండిల్ చేస్తున్నాం కదా. సో అవి కూడా చేయాలి అంటే టైం టేకింగ్. కాకపోతే స్టూడెంట్స్కి నీడ్ అవుతా ఉంది, అవసరం ఉంది అన్నప్పుడు నేను పక్కా మీకు చేసిస్తాను. కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకోండి. దాని తర్వాత పార్లమెంటరీ బిల్లుకి సంబంధించి మనకి ప్రైవేట్ మెంబర్ బిల్ ఏంటి, అసలు ప్రైవేట్ మెంబర్ ఒక ఎంపీగా ఉన్నప్పుడు, ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎంపీ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారు, మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏం చేస్తారు, ఏమంటారు, ఆ బిల్లుని ఏమంటారు? ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారా, గవర్నమెంట్ బిల్ అంటారా, ఏ బిల్లు, ఏ రకమైన బిల్స్ అవన్నీ చూడడానికి ట్రై చేయండి. ఓకే, అంటే ఏం చేయాలి, మీరు పాలిటీ చదివేటప్పుడు పార్లమెంట్ సెక్షన్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ మీరు లోక్సభ గురించి చదివేటప్పుడు ఏ రకాల బిల్స్ ఉన్నాయి, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి, పబ్లిక్ బిల్ అంటే ఏంటి, లేదా గవర్నమెంట్ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ ఏంటి, మనీ బిల్ అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు, స్పీకర్కి ఏమేమి పవర్స్ ఉన్నాయి అవి చూడడానికి ట్రై చేయండి మీరు ఆ సెక్షన్ చదివేటప్పుడు. ఓకేనా? పార్లమెంట్కి సంబంధించి చాలా చదువుతూ ఉంటారు. ఒక ఎంపీకి ఉన్న అర్హతలు ఏంటి, ఎంపీ ఎలా ఉండాలి, దాని తర్వాత ఎంపీని ఎలా డిస్క్వాలిఫై చేస్తారు, దాని తర్వాత వీటో పవర్ ఏంటి, స్పీకర్కి ఉన్న వీటో పవర్స్ ఏమున్నాయి, ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్, యాంటీ డిఫెక్షన్ లా ఇవన్నీ చదువుతారు కదా. కాకపోతే పార్లమెంటరీ బిల్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా దాని గురించి ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? దాని తర్వాత ఆర్టికల్ 21 బాగా న్యూస్లో ఉంది. ఓకే, డిజిటల్ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం చూసుకున్నాం అనుకుంటే లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించి మనం ఆర్టికల్ 21 బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. దీంట్లో ఉన్న సబ్ క్లాజులు రీసెంట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూసుకోండి. ఆర్టికల్ 21కి సంబంధించి బాగా ఫేమస్ జడ్జిమెంట్స్, దాని తర్వాత మనకి రీసెంట్ జడ్జిమెంట్స్. ఓకే, మేనకా గాంధీ కేసు ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆర్టికల్ 21 నుంచి మనకి ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, అవునా? ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా న్యూస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్టికల్స్. నేను ఇంకోటి కూడా చెప్తాను, ఆర్టికల్ 143 కూడా బాగా న్యూస్లో ఉంది. ఓకేనా? అన్నీ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. గుర్తుండట్లేదా? యాప్లో ఆల్రెడీ కోర్స్ ఉన్నాయి. ఆర్టికల్ 21 అంటే ఏంటి? లైఫ్ అండ్ లిబర్టీ, అవునా? లైఫ్ అండ్ లిబర్టీ ఎలా గుర్తుపెట్టుకుంటావు? లైఫ్ అండ్ లిబర్టీ ఎప్పుడైతే నీ మ్యారేజ్ అవుతుందో
అప్పుడు లిబర్టీ పోతుంది, నా లైఫ్ పోయింది, నా మ్యారేజ్ అయిన తర్వాత నా లిబర్టీ పోయింది, నా స్వేచ్ఛ పోయింది అంటూ ఉంటారు కదా. సో ఇలా కామిక్ వేలో ఇద్దరు కలిసి ఒకటిగా మారినప్పుడు, అంటే మ్యారేజ్ అయినప్పుడు ఆర్టికల్ 21 నా లైఫ్ పోయింది, లిబర్టీ పోయింది అని కామిక్గా గుర్తుపెట్టుకోండి. నవ్వుతూ కామిక్గా గుర్తుపెట్టుకున్నారా, మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఆర్టికల్ 21 ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకుంటే, లైఫ్ అండ్ లిబర్టీ. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2 నుంచి 1గా మారాం మేము, నా మ్యారేజ్లో లైఫ్ అండ్ లిబర్టీ పోయింది అన్నట్టు కామిక్ వేలో. ఓకేనా? ఎస్, ఇలానే మన దగ్గర ఆల్రెడీ కోర్స్ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెబుతున్నాను. కానీ లేకపోతే ప్రతి యాక్ట్కి సంబంధించి, ప్రతి అమెండ్మెంట్కి సంబంధించి ప్రతి చోట మన దగ్గర ఆల్రెడీ యాప్లో మంచి కోడింగ్తో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈపీఎఫ్ఓకి సంబంధించి స్పెషల్గా 70 టాపిక్స్ ఇంపార్టెంట్. ఎలా అంటే మీకు 70 టాపిక్స్ నుంచి మినిమం 70 క్వశ్చన్స్ వస్తాయి. ఆ టైప్ ఆఫ్ టాపిక్స్ నేను మీకు ఏరి కోరి అందులో పాస్ట్ 2012 నుంచి 2023 వరకు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఈపీఎఫ్ఓకి సంబంధించి రిపీటెడ్గా ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి మీకు టాప్ 70 టాపిక్స్ లాగా ఒక కోర్సు బాగా తక్కువ ప్రైస్లో అండర్ 500, అండర్ 600 మీకు కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు చూసుకున్నారనుకుంటే పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి, మెమరీ హింట్స్తో వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. లేబర్ లాస్ లాంటి సబ్జెక్టు గుర్తుండదు, మంచి ఫ్యాక్చువల్ సబ్జెక్టు, అలాంటి దాన్ని కూడా మంచి మెమరీ హింట్స్తో నేను అక్కడ చేసి ఉంచాను. అవసరమైన చోట మెమరీ హింట్స్ ఉంటాయి, అవసరమైన చోట డెప్త్ ఉంటుంది, అనవసరమైన చోట వదిలేయడం కూడా ఉంటుంది. ఓకేనా? అవసరం ఎక్కడి వరకు చదవాలో అక్కడ వరకే చదవాలి. లేదు సార్ మాకు ఫుల్ లెంత్ కోర్స్ కావాలంటారా, ఈపీఎఫ్ ఈఓకి సంబంధించి మంచి ఫుల్ లెంత్ కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. 300కు పైగా వీడియోస్తో మీకు 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్, మీకు ప్రింటబుల్ ఫార్మాట్ కనిపిస్తూ ఉంటుంది, దాని తర్వాత మీకు మెమరీ హింట్స్తో, దాని తర్వాత మీరు చూసుకున్న టేబులర్ ఫార్మాటు, దాని తర్వాత రిటర్న్ డాక్యుమెంటు, మైండ్ మ్యాప్స్. మీకు ఏ టైప్ ఆఫ్ మీరు ఎలా చదువుకోవడం ఇష్టమో అలా వేరే చోట చూసుకున్నారంటే ఏదో ఒక మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది. మీకు బాగా హ్యాండ్ రిటర్న్తో చదువుకోవడం అలవాటు, బాగా గుర్తుంటుంది హ్యాండ్ రిటర్న్ చదివితే, కానీ అక్కడ మీరు చూసుకున్నామంటే ప్రింటబుల్ ఉంటుంది, ఏం చేయలేరు. కానీ మన దగ్గర ప్రతి టైప్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా ఈపీఎఫ్ఓ స్పెషల్ సబ్జెక్ట్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మిగతావన్నీ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇందులోనే. అండ్ మెంటర్షిప్ కోర్స్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. ఎవరైతే పక్కా క్వాలిఫై అవ్వాల్సిందే నేను అనుకున్న వాళ్ళు నా నెంబర్ 94913 మీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, 70061. దీనికి ఒకసారి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, మెంటర్షిప్ కోసం అని చెప్పి ఒకసారి మీతో మాట్లాడి మీరు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారు మెంటర్షిప్కి అనుకుంటే నేను మీకు మెంటర్షిప్ బ్యాచ్లో కూడా తీసుకుంటాను. వాట్సాప్లో చూడండి, పైన 2 కోర్సెస్ మీకు యాప్లో కనిపిస్తూ ఉంటాయి, 70 టాపిక్స్ కానీ లేదంటే ఫుల్ లెంత్ కోర్స్ కానీ. మెంటర్షిప్ కావాలంటే ప్రత్యేకంగా నాకు వాట్సాప్లో అయితే కనెక్ట్ అవ్వండి, చెప్తాను నేను మీకు క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఈపీఎఫ్ఓకి సంబంధించి ఇంపార్టెంట్ పాలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆర్టికల్ 21 గుర్తుపెట్టుకోమన్నాను. ఇద్దరు కలిసి ఒకటిగా అయినప్పుడు లిబర్టీ, లైఫ్ అండ్ లిబర్టీ పోతా ఉంది. డిజిటల్ ప్రైవసీ గురించి చదువుకోవాలి, డిజిటల్ ప్రైవసీ. దాని తర్వాత మనకి ఆర్టికల్ 142, 143 ఏంటివి? 143 అంటే ఏంటి? 143 అంటే మనం కామిక్ వేలో ఐ లవ్ యూ అంటాం కదా. ద లవ్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ సుప్రీం కోర్ట్ సిజిఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మధ్యలో ఉన్న అనుబంధం సజెస్ట్ చేయాలి. ఒకవేళ ప్రెసిడెంట్ గారు ఏదైనా సంబంధించి ఏదైనా బిల్లు కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ కానీ జరుగుతూ ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్, ఆయన అడిగారు. ఎవరు అడిగారు? ప్రెసిడెంట్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని సజెషన్ అడిగారు. సజెషన్ అడిగినప్పుడు ఆయన సజెషన్ ఇవ్వాలి. కొన్ని బైండ్ ఓవర్ ఉన్నాయి, అడిగినప్పుడు పక్కా చెప్పాల్సిందే సిజిఐ గారు. కొన్ని బైండ్ ఓవర్ లేవు, కావాలంటే సిజిఐ గారు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఏమేమి బైండ్ ఓవర్ ఉన్నాయి, ఏవేవి బైండ్ ఓవర్ లేవు అనేది క్లియర్గా చదువుకోండి మీరు. ఓకే, ఏం చేయాలి? సుప్రీంకోర్టుకి సంబంధించి కానీ లేదంటే ప్రెసిడెంట్ గారి గురించి వచ్చినప్పుడు మీరేం చేయాలయ్యా అంటే 143 ఆర్టికల్ సంబంధించి, 142 ఆర్టికల్ సంబంధించి జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, సుప్రీం కోర్ట్స్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అంటారు. ఓకే, అడ్వైజరీ జ్యూరిడిక్షన్. ఓకే, యూటిలైజ్డ్ ఇన్ రీసెంట్ జడ్జిమెంట్స్. సెంటర్ రైజ్డ్ 14 క్వశ్చన్స్ టు ఎస్సీ రిగార్డింగ్ స్కోప్ ఆఫ్ జ్యూరిడిక్షన్. ఈ క్వశ్చన్స్ ఏంటి? ఇవేం అవసరం లేదు మీకు. ఓకే, కరెంట్ అఫైర్లో ఉన్న ఏవేవైతే రీసెంట్ న్యూస్లో ఉన్న టాపిక్స్ని మీరేం చేయాలి? మీ స్టాటిక్కి లింక్ చేసుకొని చదువుకుంటూ వెళ్ళాలి. ఆ కరెంట్ అఫైర్స్ బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళకూడదు. అందులో ఏముంది అని చెప్పి చదువుకుంటూ వెళ్తే తెల్లారిద్ది. ఓకేనా? అవి చదవకండి. కరెంట్ అఫైర్లో ఏముంది, ఆ 14 క్వశ్చన్లు ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి, అవన్నీ వద్దు. ఓకే, మనకు కావాల్సింది ఆర్టికల్ 143 ఏం చెబుతా ఉంది. ఓకే, అది చూసుకోవాలి. ఓకే, స్కోప్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ సుప్రీంకోర్టుకే ఉందా, హైకోర్టుకి లేదా? మన సీఎం గారు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే ఎవరు అడుగుతున్నారు? ప్రెసిడెంట్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని అడుగుతున్నారు. ఒకవేళ గవర్నర్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి ఏమైనా అడగొచ్చా? ఓకే, ప్రెసిడెంట్ గారు సెంట్రల్ లెవెల్లో సిజిఐ అని అడిగారు. స్టేట్ లెవెల్లో గవర్నర్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి ఏమైనా అడగొచ్చా? ఏ ఆర్టికల్ చదువుతా ఉంది అడిగితే? సో ఇవి చూడడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 128. ఇలానే ఇంటర్లింక్ చేసుకోవాలి. స్టేట్ గురించి మాట్లాడుతున్నాము, సెంట్రల్ గురించి చూసుకోవాలి.
సెంట్రల్ గురించి మాట్లాడుతున్నాం, స్టేట్ గురించి చూసుకోవాలి. ఇలా ఇంటర్లింక్ చేసుకుంటా చదువుకోవాలి. అప్పుడే మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నట్టు. ఆర్టికల్ 128కి సంబంధించి చూసుకోవడానికి ట్రై చేయండి. మనకి సుప్రీంకోర్టు, హైకోర్టుకి సంబంధించి రిఫరెన్స్ ఇన్ పాస్ట్ ఏపీఎఫ్ఈ ఈఓ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి రీసెంట్గా 128 గురించి కూడా డిస్కషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? దీనికి సంబంధించి ఏంటిది అంటే మన సుప్రీంకోర్టుకి సంబంధించి కానీ, హైకోర్టుకి సంబంధించి కానీ ఎవరైనా రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు కదా, రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిచి ఏదైనా బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, కేసులు బాగా ఉన్నాయి, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, అలాంటప్పుడు మన సుప్రీంకోర్టు సిజేఐ గారు కానీ లేదంటే హైకోర్టు జడ్జెస్ కానీ వాళ్ళు ఎవరైనా పనిచేస్తూ ఉంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో వాళ్ళని మళ్ళీ వాళ్ళ రిటైర్మెంట్ వయసు వచ్చేసింది, 60 62 వాళ్ళు రిటైర్ అయిపోయారు, లేదా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళని మళ్ళీ వెనక్కి తిప్పి పిలవచ్చు. 2 సంవత్సరాల కోసమో, సంవత్సరం కోసమో, ఎన్ని సంవత్సరాలు అనేది కూడా చదువుకోవాలి మీరు. ఆర్టికల్ 128 బాగా కాన్సన్ట్రేషన్లో ఉంది. సో ఇన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఏవైతే న్యూస్లో ఉన్నాయో ప్రతి ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. 21 గుర్తుపెట్టుకోవాలి, 143 గుర్తుపెట్టుకోవాలి, 128 గుర్తుపెట్టుకోవాలి. ఇవే మిమ్మల్ని అడిగేది. మీరేమనుకుంటారు, ఎగ్జామ్లో ఆర్టికల్ గురించి అడిగాడు, ఆర్టికల్ 128 ఈ పలానా స్టేట్మెంట్ డీల్ చేస్తుంది అని చెప్పి ఏదో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో మిమ్మల్ని అడుగుతాడు. అలాంటప్పుడు మీరేమనుకుంటారు, ఆర్టికల్ అడిగేశాడు, స్టాటిక్ అడిగేశాడు అనుకుంటారు. కాదు, రీసెంట్గా అది న్యూస్లో ఉంది, అది అబ్జర్వ్ చేసుకో. ఏ ఆర్టికల్ అడిగినా సరే దానికి సంబంధించి రీసెంట్లో న్యూస్లో ఉంటుంది. అవే బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఉన్న 390 400 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. సబ్ క్లాజులు అంటే కష్టం. ఓకేనా? ఎస్, కొద్దిగా స్పీడ్గానే చెప్తాను. మీరు 1x 1.5xలో 2xలో పెట్టుకోవాల్సిన లేదు. నేనే స్పీడ్గా వెళ్తూ ఉంటాను మీకు. ఓకేనా? ఎందుకంటే మీ టైం చాలా వాల్యుబుల్ ఇప్పుడు. ఓకే, ఉన్నది చాలా తక్కువ సమయము. ఈ తక్కువ సమయంలో మీరు ఎగ్జామ్ క్రియేషన్ మీరు వీడియోస్ చూస్తూ కూర్చున్నారు అనుకుంటే మొత్తం ట్రైన్ వెళ్ళిపోతుంది. అలా కాదు, ఇంపార్టెంట్ ఎక్కడైతే వీడియో అనిపిస్తుందో అది చూడండి. నా వీడియో కూడా మీకు ఏదైనా యూజ్లెస్ అనిపిస్తుందో స్కిప్ చేసేయండి, వదిలేసేయండి, చూడకండి. ఎక్కడైతే మీకు ఇంపార్టెంట్, ప్రస్తుతం మీకు ఏం కావాలి, ఇంపార్టెంట్ అనిపిన చోటే మీ టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఎమర్జెన్సీ గురించి మనకి 50 ఏళ్ళు అయినాయి. ఇందిరా ఈక్వల్ టు ఇండియా అనేవాళ్ళు, ఇందిరా ఈక్వల్ టు ఇండియా అనేవాళ్ళు అప్పట్లో. ఓకేనా? సో ఎందుకంటే ఆవిడ చేసిన సంస్కరణలు కానీ లేదంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, మినీ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటాం కదా. సో ఈ మినీ కాన్స్టిట్యూషన్, 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రివోక్ చేయడం కానీ, దాని తర్వాత ఆ టైంలో ప్రియాంబుల్లో ఏ పదాలు యాడ్ చేశారు, ఫండమెంటల్ రైట్స్ ఎలాంటివి తీసేశారు, ఏవేవి కొత్తగా చేర్చారు, ఏవేవి పాతవి తీసేశారు, డిపిఎస్పీస్ ఏంటి, డిపిఎస్పీస్ వర్సెస్ ఫండమెంటల్ రైట్స్ పరిస్థితి ఏంది, ఆ టైంలో జరిగిన కేసులు ఏంటి, ఎమర్జెన్సీ గురించి చదువుకోవాలి. ఓకేనా? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, మనకి 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. స్టేట్ ఎమర్జెన్సీ, ఇవన్నీ ఈ ఎమర్జెన్సీస్ ప్రతిదీ చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్. దాని తర్వాత ఆర్టికల్ 105, 118 కూడా బాగానే కనిపిస్తూ ఉంది. మనకి దీనికి సంబంధించి చూసుకున్నాం కూడా పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయి కదా. మనం డిఫరెంట్ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ అంటాము, బిజినెస్ కమిటీ అంటాము. ఈ కమిటీస్ అన్నిటికి సంబంధించి పార్లమెంట్ టాపిక్ చదివేటప్పుడు ఇందాక బిల్లుల గురించి చదువుకోమన్నాను కదా, తర్వాత కమిటీల గురించి కూడా చదువుకో. ఈ కమిటీకి సంబంధించి ఇంపార్టెంట్ నీకు ఎకానమీలో కూడా వస్తుంది. ఎకానమీలో బడ్జెట్ చదివేటప్పుడు ఏ కమిటీ ఎలాంటి స్క్రూటినీ చేస్తుంది బడ్జెట్ని అని చెప్పి అడుగుతుంది. సో అవి కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయి. ఓకే, దాని తర్వాత నీతి ఆయోగ్కి సంబంధించి 10th మీటింగ్ రీసెంట్గా హెడ్ అయింది, దానికి సంబంధించి కూడా చూసుకో. నీతి ఆయోగ్కి సంబంధించి ఓటింగ్ రైట్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత దాని విజన్ ఏంటి, మోటో ఏంటి, నీతి ఆయోగ్ ఎందుకు తీసుకొని వచ్చారు, ఇది థింక్ ట్యాంక్లో ఎలా పనిచేస్తుంది, ప్లానింగ్ కమిషన్ పరిస్థితి ఏంటి, గతంలో ప్లానింగ్ కమిషన్ ఎలా ఉండేది, టేబులర్ ఫార్మాట్లో నేను ఆల్రెడీ వీడియో కూడా చేసినట్టున్నాను, యూట్యూబ్లో చూడడానికి ట్రై చేయి. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్, దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి, దీంట్లో పాజిటివ్ ఏంటి, అప్ డౌన్ ప్రాసెస్ దేంట్లో ఉంది, లేదంటే మీకు థింక్ ట్యాంక్గా ఏది పనిచేస్తూ ఉంది, ఏది ప్రతి బాడీలో ఇంటర్ఫియర్ అయిపోయి గజిబిజి చేసేసేది, ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మోడీ గారు అందులో ప్రభావితం ఏముంది, మొత్తం క్లియర్గా చూసుకోవాలి. రైట్. ఇది మీకు నీతి ఆయోగ్కి సంబంధించి మీకు ఎకానమీలో కూడా చదువుకోవాలి, దాని తర్వాత పాలిటీలో కూడా. సో 2 సబ్జెక్ట్స్లో ఒకేసారి వస్తుంది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ అనుకోవచ్చు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, దీనికి సంబంధించి కూడా మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ 40 ఏం చెబుతా ఉంది అది చూసుకోవడానికి ట్రై చేయి. ఆర్టికల్ 19కి సంబంధించి కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయి. కోఆపరేటివ్ సొసైటీస్లో పవర్స్ ఏమున్నాయి ఏంటి అనేది కొంత ఇంపార్టెంట్ కాదు, కొద్దిగా లైట్గా చూసుకో. పంచాయతీరాజ్ గురించి కూడా కొద్దిగా లైట్గా చూసుకోవడానికి ట్రై చేయి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఏమేమి జరుగుతూ ఉంటాయి, ఏ ఆర్టికల్లో ఏమేమి చదువుతున్నారు, 3 టైర్ సిస్టమ్ ఏంటి, 2 టైర్ సిస్టమ్ ఏంటి, ఎక్కడెక్కడ ఫస్ట్గా 2 టైర్ తీసుకొని వచ్చారు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ సెకండా, ఏ ఏరియాలో, ఇవన్నీ చూడడానికి ట్రై చేయాలి. పంచాయతీరాజ్ గురించి కొద్దిగా బ్యాక్ స్టోరీ చదువుకుంటూ దాని తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ ఏమంది, ఇవన్నీ కమిటీస్ సంబంధించి ఒకసారి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ చదవడానికి. అంటే ఏంటి, ఏవైతే మీరు కాన్స్టిట్యూషన్కి సంబంధించి చదివేటప్పుడు పంచాయతీరాజ్ బాడీని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మొత్తంలో క్వశ్చన్ పడుతుంది అంటే దీనికి సంబంధించి పడే ఆస్కారం ఉంది.
ఏంటిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్స్ కూడా జరిగినాయి, మనకి ఎలక్షన్ జరిగి కొద్దిగా ఎక్కువ టైం అయింది, కానీ అది ఇంపార్టెంటే. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఎలక్షన్ గురించి ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మీకు క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి. ఓకేనా? ఓటింగ్ ఏజ్కి సంబంధించి ఒకప్పుడు 21 సంవత్సరాలు ఉన్నదాన్ని ఎన్ని తీసుకొని వచ్చారు? 18కి తీసుకొని వచ్చారు. ఇదే సంవత్సరం ఇంకో పని కూడా ఏమైపోయిందయ్యా అంటే, ఒక్కళ్ళున్న ఎలక్షన్ కమిషన్ బాడీని 3గా మార్చారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే మనకి ఇంపార్టెంట్ ఈ ఓటింగ్ ఏజ్ 21 ఉన్నదాన్ని 18 చేశాం కదా, ఇప్పుడు దాన్ని తగ్గించేసి 16 నుంచి 17 చేయండి అని చెప్పి కొద్దిగా న్యూస్ కనిపిస్తూ ఉంది. ఓకే, డిబేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆర్టికల్ 326ని మాడిఫై చేయాలి అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉంది. డిబేట్ ఆన్ రెడ్యూసింగ్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 18 to 16 or 17, దీనికి సంబంధించి ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయి. గతంలో ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, దాని పవర్ ఏంటి, ఈ 18 ఏళ్ళు ఇవన్నీ మార్చడానికి ఎలక్షన్ కమిషన్ చేతిలో ఏమైనా పవర్స్ ఉన్నాయా, మన పార్లమెంట్ దగ్గర పవర్స్ ఉన్నాయా, మొత్తం చూసుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్. ఓకేనా? 21, 18, ఇప్పుడు 16 నుంచి 17, 16 కానీ 17 కానీ అడుగుతూ ఉన్నారు. చూసాను చేయండి. ఓకే, నెక్స్ట్ 6వ అమెండ్మెంట్ అనుకుంటా, 21 నుంచి 18కి మార్చింది 6వ అమెండ్మెంట్. ఎస్, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, అమెండ్మెంట్ కూడా ఇంపార్టెంటే. అప్పట్లో జరిగిన అమెండ్మెంట్ ఇప్పుడు జరగబోతున్న అమెండ్మెంట్ అన్నట్టు. ఓకే, అమెండ్మెంట్ జరగలేదు, జరుగుతుందేమో. నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ జ్యుడిషియల్ ప్రొసీజర్కి సంబంధించి జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంది. సుప్రీంకోర్టుకి చదివేటప్పుడు నాకు 143 చదవమన్నాను కదా, జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్ గురించి కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయి. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ పవర్స్, చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ గారు ఎలా యాక్ట్ చేస్తారు, వైస్ ప్రెసిడెంట్ ఒకవేళ వైస్ ప్రెసిడెంట్గా రిమూవ్ అయితే చైర్మన్షిప్ ఉంటుందా లేదా, చైర్మన్ అంటే ఏంటి, రాజ్యసభ చైర్మన్గా యాక్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ చూడడానికి ట్రై చేయి. ఎక్స్ ఆఫీషియో చైర్మన్ రోల్ ఆయన ఎలాంటి నిర్వహిస్తూ ఉంటారు అవన్నీ చూడడానికి ట్రై చేయి. ఓకే, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్కి సంబంధించి కొద్దిగా న్యూస్లో ఉంది, ఒకసారి చేసి. అండ్ దాని తర్వాత కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇండియా దట్ ఈజ్ భారత్ అనే న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది. మనం గతంలో చూసుకున్నాం, ఒక్కొక్క 5 నెలలు 6 నెలలు బాగా పాతకు వెళ్తే ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పి ప్రెసిడెంట్ గారు తన ఇన్విటేషన్ లెటర్లో నోట్ చేశారని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. దానికి సంబంధించి మనకి ప్రియాంబుల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎక్కడ మెన్షన్ చేస్తుంది ఇండియా అండ్ దట్ ఈస్ భారత్ అని? ఎస్, ప్రియాంబుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారి ప్రియాంబుల్ గురించి జాగ్రత్తగా చదువుకో. ప్రియాంబుల్ని ఎవరెవరు ఏమేమన్నారు, ఐడెంటిటీ కార్డు, హోరోస్కోప్ అని ఎవరన్నారంటే కేఎం మున్షి గారు అన్నారు. కేఎం మున్షి గారు ఏమని అన్నారు, మన ప్రియాంబుల్ అనేది ఒక హోరోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? చాలా సింపుల్. హోరో అనే పదం ఒక్కసారి చూసామనుకుంటే హీరో అనేది కనిపిస్తూ ఉంటుంది, సౌండింగ్ కనిపిస్తూ ఉంటుంది. మనిషి అంటేనే ఒక హీరో అండి. నువ్వు ఒక హీరో, నేను ఒక హీరో, మై ఫాదర్ ఈజ్ మై హీరో అంటూ ఉంటాం కదా, మనిషి అంటేనే ఒక హీరో. హోరోస్కోప్, కేఎం మున్షి, ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోండి. ఇలా చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ గుర్తుంటుంది. ఇలానే మన దగ్గర యాప్లో కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, చూడడానికి ట్రై చేయండి. అయితే హిస్టరీకి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే పాలిటీ గురించి మాట్లాడేసుకున్నాం కదా, ఇప్పుడు హిస్టరీకి సంబంధించి మాట్లాడుకుందాం. హిస్టరీకి సంబంధించి మనకి రీసెంట్గా స్టాచ్యూస్ 2 అన్వీల్ చేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గారు. ఏ స్టాచ్యూస్ అంటే మనకి సుశ్రుత గారిది అండ్ దాని తర్వాత మనకి చరక గారిది. ఓకే, చరక సంహిత అంటారు కదా, సుశ్రుత సంహిత అంటారు కదా. సో ఈ ఆ పుస్తకాలు ఏంటి, మెడిసిన్కి సంబంధించి, సర్జరీస్కి సంబంధించి రాసున్న పుస్తకాలు, చాలా వాల్యుబుల్ పుస్తకాలు అవన్నీ. ఓకే, అయితే ఆ పుస్తకాలు రాసిన ఆదర్శ్ ఎవరైతే సుశ్రుత గారు, దాని తర్వాత చరక గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 2 స్టాచ్యూస్ అన్వీల్ చేయడం జరిగింది. సో ఆ పుస్తకాలు చరక సంహిత ఏం చదువుతా ఉంది, దాని తర్వాత ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరు, ఓకే, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ లేదంటే ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటూ ఉంటారు. ఫాదర్ ఆఫ్ సర్జరీ లేదా ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు సుశ్రుత గారిని. ఓకే, సో ఇవన్నీ క్లియర్గా చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత శాతవాహనుల గురించి కొద్దిగా న్యూస్లో కనిపిస్తూ ఉంది. మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో శాతవాహనకు సంబంధించి అవి అన్వీల్ చేయడం జరిగింది. అయితే ఈ సమయంలో మీరు యూపీఎస్సీకి సంబంధించి ప్రతిసారి శాతవాహనుల గురించి, పల్లవుల గురించి, చాళుక్యుల గురించి, విజయనగరం డైరెస్టీ గురించి ప్రతిసారి యూపీఎస్సీ అడుగుతూనే ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ సిడిఎస్లో కానీ, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో కానీ, దాని తర్వాత ఈపీఎఫ్ఓలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంపార్టెంట్. శాతవాహన డైనస్టీ గురించి హిస్టరీ చదివేటప్పుడు శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు వీళ్ళందరి గురించి, చోళులు వీళ్ళ గురించి కొద్దిగా స్ట్రెస్ చదువు. నార్మల్గా వదిలేస్తూ ఉంటారు, ఈ టాపిక్ వదలకండి, ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత హిస్టరీ సంబంధించి మనకి అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి అజంతా కేవ్స్ మనకి ఫీచర్ ఇన్ ఐఏఎస్ ఫార్మేషన్ డిజైన్ న్యూస్.
దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఈ అజంతా కేవ్స్ బిల్డింగ్ స్టైల్ ఎలా ఉంది, దాని పెయింటింగ్ ఎలా ఉంటాయి, ఇవన్నీ క్లియర్గా అందులో బుద్ధిస్ట్ ధర్మ సంబంధించి ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి అనేది క్లియర్గా చూడడానికి ట్రై చేయి. రైట్, దాని తర్వాత బుద్ధిస్ట్ సంబంధించి ఇంకోటి కూడా చెప్తాను టాపిక్. బుద్ధిజం సంబంధించి బాగా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది. చోళా డైనాసిటీ గురించి చెప్పాను కదా, మనకి చోళా డైనాసిటీ కూడా మనకి ఏదైతే లేక్ ఏదైతే ఉందో, చోళాగంగం లేక్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా రివైవల్ చేద్దామని చెప్పి పనులు జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి చోళా డైనాసిటీ కొద్దిగా ఇంపార్టెంట్ అవుతుంది. దాని తర్వాత మరాఠాకి సంబంధించి మిలిటరీ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కిందగా యునెస్కో డిక్లేర్ చేశారు. సో మరాఠాస్కి సంబంధించి చదవాలి, మరాఠాస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో వదిలేస్తూ ఉంటాం ఈ టాపిక్స్. మనం చూసుకున్నాం అనుకుంటే మనకి ఈ హిస్టరీలో లేదు కదా, యాన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీలో లేదు కదా ప్రస్తుతానికి. సో అందుకని అలాంటివి వదిలేస్తూ ఉంటాం, కానీ వదిలేయకూడదు. చోళా ఇంపార్టెంట్, అజంతా కేవ్స్ ఇంపార్టెంట్. అజంతా కేవ్స్ మనం చూసుకున్నాం అనుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా ఇంపార్టెంటే, ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా మనకు వస్తూ ఉంటుంది ఇది. ఓకే, సో జాగ్రత్తగా ఈ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ చూడడానికి ట్రై చేయి. బుద్ధిజం సంబంధించి ఇంపార్టెంట్. బుద్ధిజం చాలా కాంప్రహెన్సివ్ స్టడీ కావాలి దీనికి సంబంధించి, ఎందుకంటే న్యూస్ బాగా ఎక్కువ ఉంది అండ్ యూపీఎస్సీ లవ్డ్ టాపిక్ అనుకోవచ్చు. బుద్ధిజం, సిక్కిజం అనేది, జైనిజం, బుద్ధిజం అండ్ జైనిజం యూపీఎస్సీ ప్రతిసారి కదిలిస్తే హిస్టరీ నుంచి క్వశ్చన్ పడే టాపిక్ పక్కా పడుతుంది. సో న్యూస్లో కూడా ఉంది. అశోకుడు గురించి దీనికి సంబంధించి కొద్దిగా ఎక్కువ చదవడానికి ట్రై చేయి. ఆయన ఇన్స్క్రిప్షన్స్ కానీ, ఆయన బుద్ధిజం ఎలా ప్రాపగేట్ చేశాడు, ఆయన ధమ్మయాత్రలు ఎలా తయారు చేశారు, సో ఇవన్నీ వాళ్ళ శిష్యుల్ని ఎలా పంపించారు, ఆయన ఇన్స్క్రిప్షన్స్ ఎలా ఉండేవి, ఇవన్నీ చూడడానికి ట్రై చేయాలి. ఓకే, దాని తర్వాత లేబర్ లాస్ న్యూస్లో ఏమేమి ఉన్నాయి. మినిమం వేజెస్ యాక్ట్ న్యూస్లో ఉంది, ఈఎస్ఐ యాక్ట్ న్యూస్లో ఉంది, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ న్యూస్లో ఉంది, కోడ్ ఆన్ వేజెస్ కూడా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ మూడు యాక్ట్స్ ప్లస్ ఇది కంబైన్డ్ రీసెంట్ కోడ్ ఆన్ వేజెస్. సో ఈ 4 సెగ్మెంట్స్లో లేబర్ లాస్ చదివేటప్పుడు చూసుకో. లేబర్ లాస్ 30కి పైగా ఉన్నాయి. నేను 30 చదవమనట్లా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మినిమం వేజెస్ యాక్ట్. నేను ఆల్రెడీ మీకు టాప్ 70 టాపిక్స్ ఏవైతే గోల్డెన్ టాపిక్స్ అన్నాను కదా, ఇలాంటి వాటి నుంచే తయారు చేసేవి. మనకి టాప్ 70 టాపిక్స్ ఏవైతే మీకు కోర్స్ కనిపిస్తూ ఉందో ఆ టాప్ 70 టాపిక్స్లో మీకు మినిమం వేజెస్ ఉంది, పేమెంట్ ఆఫ్ వేజెస్ ఉంది, ఈఎస్ఐ ఉంది అండ్ మెటర్నిటీ యాక్ట్ కూడా ఇంపార్టెంట్, అది కూడా న్యూస్లో ఉంది. న్యూస్లో ఉన్నవి, దాని తర్వాత న్యూస్తో పాటు యూపీఎస్సీ బాగా ఫేవరెట్ టాపిక్లు, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ ఈపీఎఫ్ఓ పేపర్స్ అన్నీ క్రోడీకరించి చేసిన 70 టాపిక్లు అవి. ఓకేనా? అంత సింపుల్గా దగ్గర 3 రోజులు నేను వర్కౌట్ చేసిన తర్వాత నాకు వచ్చిన 70 టాపిక్స్ అవి. ముందు 110 టాపిక్స్ వచ్చాయి, దాన్ని ఇంకా మినిమైజ్ చేసి ఏవి ఇంపార్టెంట్ ఇంకా తయారు చేయగా వచ్చిన 70 టాపిక్స్ అవి. సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి అవి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ దానికి సంబంధించి పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్కై అకాడమీ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయి వచ్చేస్తుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి వీడియో నచ్చింది అంటే ఒకసారి లైక్ చేయండి. చూస్తున్నారు తప్ప మీకు లైక్ చేయట్లేదు. ఈపీఎఫ్ఓ వీడియోస్తో మీరు చూసుకున్నాను అనుకుంటే చాలా వీడియోస్ చేస్తున్నాను. తెలుగులో చాలా తక్కువ అవైలబుల్ కంటెంట్ ఉంది, మీకు సపోర్ట్ చేద్దాము అని చెప్పి నేను ఈపీఎఫ్ఓ కంటెంట్ చాలా ఎక్కువ చేసిస్తున్నాను. వేరే ఎగ్జామ్స్ కోసం కాన్సన్ట్రేషన్ చేసామంటే నెంబర్ ఆఫ్ వ్యూస్, నెంబర్ ఆఫ్ లైక్స్ ఇవన్నీ పెరిగిపోతాయి. ఆర్ఆర్బీకి సంబంధించి కానీ వేరే టాపిక్స్ ఏవి తయారు చేసినా ఒక వీడియో పెట్టాము అంటే 10,000, 5,000 చూస్తూ ఉంటారు. ఈపీఎఫ్ఓ చూసుకున్నాను బాగా తక్కువ వాచ్ అవర్స్ ఉంటాయి, వాచ్ టైమింగ్స్ ఉంటాయి. కానీ నేను ఎందుకు చేసిస్తున్నానంటే ఈపీఎఫ్ఓకి సంబంధించి తెలుగులో కంటెంట్ తక్కువ ఉంది, వేరే ఎగ్జామ్స్కి అందరు ఇస్తున్నారు. నేను ఈపీఎఫ్ఓ తెలుగు వాళ్ళ కోసం కొద్దిగా సపోర్ట్ చేద్దాము అనే దాని మీద చేస్తున్నాను. ఇది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉంటే నాకు మోటివేషన్ ఉంటుంది కదా, ఇంకా వీడియోస్ ఇలాంటివి చేసిస్తూ ఉంటాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై.